నీ స్వెల్లింగ్ ఆఫ్టర్ వాకింగ్ అంటే నడిచిన తర్వాత మోకాలు వాపు అనేది కామన్ గా చూస్తూ ఉంటాం. కొంచెం వాకింగ్ తర్వాత నీ స్వెల్లింగ్ అవ్వడం, పెయిన్ కంటే ఎక్కువ లావ్ ఎక్కువడం, పెయిన్ కిల్లర్ వేసుకున్నా గానీ తగ్గకపోవడం, ఇది రిపీటెడ్ గా వాపు వస్తూ పోతుంది. ప్లస్ ఇక్కడ వేడిగా ఉండడం. సో దీనికి ఏమై ఉంటుంది? మోస్ట్లీ మన నీ జాయింట్ లో ఏదైనా కార్టిలేజ్ డ్యామేజ్ అయినా, దాని మీద స్ట్రెయిన్ అయినా కూడా దాంట్లో ఒక ఇన్ఫ్లమేటరీ ఫ్లూయిడ్ అనేది డెవలప్ అవుతుంది. సో దాన్నే లైక్ నీ జాయింట్ ఎఫ్యూజన్ అని అంటారు. సో దీన్ని ఎలా అవాయిడ్ చేయాలి? డాక్టర్ గారు, కొంచెం నడిచితేనే నాకు నొప్పుల కంటే ఎక్కువ వాపు వస్తుంది. సో అది రెగ్యులర్ గా వస్తుందా, అప్పుడప్పుడు వస్తుందా? అప్పుడప్పుడు వస్తే మీరు హోమ్ రెమెడీస్ చేసుకొని కోల్డ్ ప్రెస్, హాట్ ప్రెస్ లాంటివి చేసుకొని అది తగ్గించుకోవచ్చు. కానీ రిపీటెడ్ గా వస్తుందంటే జాయింట్ లో ఫ్లూయిడ్ అనేది పెరిగి అది ఇరిటేషన్ లాగా వస్తుంది, అదొక ఇన్ఫ్లమేషన్ లాగా తయారవుతుంది. సో ఇలాంటప్పుడు మీరు అది ఎర్లీ ఆర్థరైటిస్, లేదంటే కార్టిలేజ్ వేర్ అండ్ టేర్, లేదంటే మెనిస్కల్ ప్రాబ్లమ్ అయి ఉండొచ్చు. దానికి మీరు ప్రాపర్ గా ఎవాల్యుయేట్ చేసుకొని కొన్నిసార్లు జాయింట్ ఇంజెక్షన్ కూడా తీసుకోవాల్సి వస్తుంది. సో రిపీటెడ్ గా మీకు మోకాల్ స్వెల్లింగ్ వస్తే మట్టుకు అది ఇగ్నోర్ చేయకండి. అది ప్రాపర్ గా ఎవాల్యుయేట్ చేసుకొని దానికి ట్రీట్మెంట్ అనేది తీసుకోండి. థ్యాంక్ యూ.